శ్రీనివాసం నుంచి పార్థని. ఈ జగన్నాథ స్వామి ఆలయ విశేషాలు మీకు ముందు ఈ వీడియోలో తెలియజేశాను. ఎక్కడ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. చూసి ఎవరైనా వెళ్ళగలిస్తే ఎక్కడ ఉన్నది అని చెప్పాను, అక్కడ వెళ్ళండి. ఆలయం చాలా బాగుందండి. టైమింగ్స్ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల దాకా తీసి ఉంటుంది. హాయ్ అండి. ఈరోజు మల్లంపేట జగన్నాథ స్వామి ఆలయ విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది 2018 సంవత్సరంలో ప్రతిష్ఠింపబడింది. ఈ ఆలయం ఇది ఐడిఐ బొల్లారం OR ఎగ్జిట్ 4కి సమీపంలో ఉందండి. పూరి ఆలయ శైలిలో నిర్మించిన ఈ ఆలయము ఎందరో భక్తుల సంవత్సరాల కృషి మరియు ఆర్థిక సహాయం ఫలితంగా రూపుదిద్దుకుంది. పూరిలో పాటించే సాంప్రదాయాలు మరియు ఆచారాలు అనుసరించి మహాప్రభు శ్రీ జగన్నాథుడు, శ్రీ బలభద్రుడు, దేవి సుభద్ర మరియు సుదర్శన చక్రము ఇక్కడ ప్రతిరోజు పూజించబడతాయి. స్వామివారికి సంబంధించిన వివిధ పూజా పర్వణాలు కూడా సంవత్సరం పొడుగునా నిర్వహిస్తారు. ఆలయానికి వచ్చే భక్తులు ఆలయంలో మహాప్రసాదం పొందుతారు మరియు దాన్ని తమ స్నేహితులు, బంధువుల కోసం ఇంటికి కూడా తీసుకెళ్తారు. మహాప్రభు యొక్క పవిత్ర రథయాత్ర లేదా రథోత్సవము ప్రతి సంవత్సరము అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ పవిత్ర స్థలము శ్రీక్షేత్ర బొల్లారము లేదా బొల్లారం జగన్నాథ ధాముగా ప్రసిద్ధి చెందింది. హైదరాబాద్ నగరము మరియు శివారు ప్రాంతాలలో నివసించే ప్రజలు రథంలో స్వామివారి దర్శనం కోసం గుంపులుగా వస్తారు. మేమైతే ఆ స్వామివారిని దర్శించుకోవడానికి శనివారం సాయంత్రం అయితే బయలుదేరామండి. చాలా ప్రశాంత వాతావరణంలో ఎంతో చక్కగా కట్టబడి ఉంది. కారు మీదుగా ఎగ్జిట్ 4కి దగ్గరగా ఈ ప్రదేశం అయితే, ఈ ఆలయం అయితే ఉంది. నవంబరు 2018లో ప్రతిష్ఠించబడిన ఈ ఆలయము జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రుల దారు విగ్రహాలు ప్రసిద్ధి. సుమారు ఎత్తు 70 అడుగుల ఎత్తు, ఒడిశా ఇసుకరాతి చెక్కడాలతో శాంతియుత వాతావరణము, రథయాత్ర ఉత్సవాలకు ఇది నిలయం. చూసారా ఎంత బాగుందో? చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోలేదండి ఈ ఆలయాన్ని. దగ్గరగా ఎవరున్నా సరే, ఎవరికి అందుబాటు అయినా, ఎవరి వీలును బట్టి ఒక్కసారి దర్శించుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వ విఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విద్యాన్యగమ్యం వందే విష్ణుం భవైహరం సర్వలోకైకనాథం. వినాయకుడితో మనం దర్శించుకున్నాం. చక్కగా ఎలుక వాహనంతో చాలా బాగుంది చూడ్డానికైతే ఆలయం. ఐడిఐ బొల్లారం జగన్నాథ స్వామి ఆలయం గురించి చెప్పుకోవాలంటే, ఈ ఆలయం ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయాన్ని పోలి ఉంటుంది. ఒడిశా నుండి తెచ్చిన ఇసుక రాతితో అంటే శాండ్ స్టోన్ దీన్ని నిర్మించారు. ఇది ఎరుపు రంగులో ఆకర్షణీయంగా ఉంటుంది. గర్భాలయంలో ప్రధానంగా జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రదేవి యొక్క చెక్క విగ్రహాలు, దారు విగ్రహాలు పూరి తరహాలో కొలువై ఉంటాయి. సుమారు 70 అడుగుల ఎత్తైన శిఖరం ఉంది. ప్రధాన ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు భక్తులు 22 మెట్లు ఎక్కాలి. ఏటా జరిగే రథయాత్ర ఉత్సవానికి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఆలయాలు చూస్తే ఆవరణలో గణేశుడు, శివుడు, బిమలాదేవి, లక్ష్మీదేవి, నవగ్రహాలు, హనుమంతుడి ఆలయాలు ఉన్నాయి. ఇది పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నప్పటికీ ఈ ఆలయం చాలా ప్రశాంతంగా, శుభ్రంగా ఉంది. నవంబర్ 2018లో పూరి పండితులచే ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఇది హైదరాబాదులోని ఒడిశా సంస్కృతికి మరియు జగన్నాథ ఆరాధనకు కేంద్రంగా మారింది. పూరిలోని విగ్రహాలు లాగే ఇక్కడ కూడా విగ్రహాలు చాలా బాగున్నాయండి. చెక్క విగ్రహాలు చూడ్డానికి 2 కళ్ళు అయితే సరిపోలేదు. చుట్టుపక్కల అన్ని ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ అయితే ఏంటంటే లోపల మనకి దేవుణ్ణి అయితే తీయలేదు. దూరం నుంచే నేను ఆ విగ్రహాలను అయితే మీకు చూపించడానికి ప్రయత్నం చేశాను. ఎందుకంటే ప్రధాన ఆలయాల్లో ఎవరు కూడా దేవుడి విగ్రహాలను అయితే తీయనివ్వరు. ఆలయం లోపల శిల్పాలు చాలా చక్కగా చెక్కబడి ఉన్నాయండి. చూడ్డానికైతే 2 కళ్ళు అయితే సరిపోలేదు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మేము వెళ్ళే టైంకైతే అక్కడ హారతి అవుతుంది. దానివల్ల జనాలందరూ నిలబడిపోయేవారు. దాని వెనుక తర్వాత మనకి లైన్ వరుస క్రమంలో జరిగింది. ఇక్కడ ఆలయానికి సంబంధించిన విగ్రహాలు అవన్నీ కూడా చక్కగా మనకి పూజా సామాన్ షాప్ అయితే ఉందండి. అక్కడ CCTVలో కూడా లోపల ఏం జరుగుతుందో చూపిస్తున్నారు. కొబ్బరికాయలు, దీపాలు వెలిగించే వాళ్ళందరూ కూడా చక్కగా ఇక్కడ దీపాలు అవన్నీ వెలిగిస్తారు. ఆ శిఖరానికి దీపం చూపిస్తారన్నమాట. ఒరిస్సా సంస్కృతి అంతా ఇక్కడ వెల్లి విరిసింది. అలాగే ప్రసాదం, ఒరిస్సాకి సంబంధించిన
పూరి జగన్నాథుడికి కాజా, మురముర ఉండలు, తర్వాత పూరి జగన్నాథుడికి ఎంతో ఇష్టమైన కకరాపీట అంటే చుట్టూ వరిపిండి లోపల కొబ్బరి కానీ నువ్వులు కానీ పెట్టి చేసిన ఆ స్వీటు ఆయనకు అత్యంత ఇష్టము, ప్రసిద్ధి. తర్వాత మేము తీసిన ఆలయంలోని ఆ విగ్రహాలన్నిటి ఫోటోలు అయితే ఇక్కడ నేను పొందుపరిచానండి. చూడ్డానికైతే ఆ భగవంతుడి విగ్రహాలు చూస్తే మనసంతా ప్రశాంతంగా, అలాగే ఒరిస్సా కల్చర్కి సంబంధించిన భరతనాట్యం అవన్నీ కూడా తల్లిదండ్రులు చక్కగా పిల్లల చేత అంటే శని ఆదివారాలు చేయిస్తారు కాబోలు, అవి కూడా నేను మీకు చూపిస్తాను. చూసారా, మేమేదో 4 ఫోటోలు అయితే తీసుకున్నాం, ఒక గుర్తుగా వెళ్ళిన గుర్తుగా. ఫోటోలు అంటే పిల్లలు రారు, చిన్నవాడు తప్ప పెద్దవాడు అసలు ఫోటోలో రావడానికే ఇష్టపడరు. విపరీతమైన వేడండి. తర్వాత నేను మా కోడలు ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాం. ఇక్కడ పిల్లలు చూడండి, విశ్వమే అవయవాలుగా, సకల ప్రపంచ భాషయే స్వరంగా, చంద్ర నక్షత్రాలే ఆభరణాలుగా ఉన్న ఆ దయామయుడైన శివునికి మేము నమస్కరిస్తున్నాము అని ఎంతో చక్కగా నాట్యం అయితే చేసి చూపించారు. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్ర తారాదితం నుమః స్వాత్వికం శివం అని ఎంతో చక్కగా చేసి చూపించారండి పిల్లలు. చిన్నపిల్లలు ఎంతో చక్కగా తయారై వచ్చారు. అలాగే డైరెక్ట్ వాయిసే పెట్టేద్దాం అనుకున్నాను, కానీ నాకు భయం వేసింది మళ్ళీ ఏమైనా ఇది వస్తుందేమో అని. తర్వాత సరస్వతి మంత్రం చక్కగా చెప్పారండి నాట్యం రూపంలో. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిత్ భవతు మే సదా అని ఎంతో చక్కగా నాట్యం అయితే చేసి చూపించారు. పిల్లలు చేసే ఆ నాట్యాన్ని చూసి 2 కళ్ళు సరిపోలేదు. అక్కడ నాట్యం చూసుకొని మేము ఇంకా ప్రసాదాలు కొనుక్కొని తిరుగు ప్రయాణం అయితే మొదలయ్యాం. ఈ హైదరాబాదులోని ఐడిఏ బొల్లారం వైఎస్ఆర్ కాలనీ ప్రశాంత వాతావరణంలో కొలువైన శ్రీ జగన్నాథ ఆలయము కాలాతీతమైన భక్తికి, ఆధ్యాత్మిక అనుగ్రహానికి ప్రతీకగా నిలుస్తుందని భక్తులు అంటున్నారు. పూరిలోని ప్రసిద్ధ ఆలయాన్ని ఆదర్శంగా తీసుకొని నిర్మించిన ఈ ఆలయము ఎన్నో ఏళ్ల అంకిత భావము, ఎందరో భక్తుల హృదయపూర్వక సహకారాల మేళవింపు అని చెప్తున్నారు. ఈ ప్రదేశం యొక్క పవిత్రత దాని అద్భుతమైన వాస్తుశిల్పంతో కలిసి ఒకరిని దివ్య భక్తి పారవశ్యంలోకి తీసుకువెళ్తుంది ఒక్కొక్కరిని అని చెప్తున్నారు భక్తులు తమ మాటలలో. చాలా సంతోషం వేసిందండి ఇటువంటి ఈ ఆలయాన్ని సందర్శించినందుకు నా కుటుంబంతో. మేము తిరుగు ప్రయాణం అయ్యాము. మేము తిరుగు ప్రయాణంలో మరి చీకటి అయిపోయింది. అక్కడ ఫుడ్ అయితే ఉంది, కానీ ఏమో ఎలా ఉంటుందో తెలియక మేము మా రూట్కి వచ్చేసి అక్కడ సత్వా కిచెన్స్ అని ఉందండి, అందులోకి దిగి అందరం ఇడ్లీలు అయితే తీసుకున్నాం. ఇడ్లీ తీసుకొని అక్కడ ఏదో డ్రై ఫ్రూట్ షాప్ ఒకటి ఉంది, ఆ డ్రై ఫ్రూట్ షాప్ని సందర్శించాం. అందులో ఏమేంటి ఉంది ఏంటి అన్నది తీసుకొని అందులో ఏవో డ్రై ఫ్రూట్స్ అని పళ్ళు ఇలాంటివన్నీ తీసుకొని తిరిగి మా యొక్క ప్రదేశం మా ఇంటికైతే మేము క్షేమంగా చేరుకోగలిచాం. ఈరోజు శ్రీనివాసంలో ఈ ఐడిఏ బొల్లారంలో ఉన్న పవిత్రమైన శ్రీ జగన్నాథ ఆలయం గురించి చెప్పాను. వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త ఆలయ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు, హై బటన్ క్లిక్ చేయండి. ఉంటానండి, మీ పార్థ.